వార్తల్ని వార్తలుగా కాకుండా, వాస్తవాల్ని వాస్తవాలుగా కాకుండా, మనం ఏ పార్టీలకు లాయల్టీ ఉంటామో ఆ పార్టీకి లాయల్టీ కోసం అని రాసుకొస్తే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు పెద్దిరెడ్డి నియోజకవర్గంలో జరిగేటటువంటి గొడవల గురించి నేను కనీసం ఓ 100 సార్లు ప్రస్తావించుంటాను. ఏ ముద్రలు వేసినా సరే నేను పట్టించుకోకుండానే ప్రస్తావించాను. అదే సందర్భంలో నిన్న జరిగినటువంటి ఘర్షణ ఖచ్చితంగా తప్పేనే అంట. ఎందుకు అంటే, ఇప్పుడు చంద్రబాబు గారి ఇంటి మీదన జోగి రమేష్ వెళ్తే ఏమన్నాం? వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారు. జోగి ఏమన్నాడు? ఏదో జగన్ని తిట్టిస్తున్నారు కాబట్టి మాట్లాడడానికి వెళ్తున్నాను అన్నాడు. అప్పుడు ఏదో బాధితుడు వెళ్ళినట్టు అవుతుందా? లేదు, ఆయన ఇంటి మీదకి వెళ్ళే హక్కు నీకు లేదు, నువ్వు కావాలంటే నిరసన చెయ్యి, ఓ పాయింట్ దగ్గర ఎక్కడన్నా కూర్చుని నిరాహార దీక్ష అదే తప్పించి దాడి చేయకూడదు అని మాట్లాడుకున్నాం. దాన్ని ఏమన్నారు? జోగి రమేష్ దాడి చేశారు అన్నాం. కానీ జోగి రమేష్తో అప్పుడు జోగి రమేష్ మీదకి వాళ్ళు రివర్స్లో కొట్టారు కదా, ఆ రోజున వీడియోలు కూడా వైరల్ అయినాయి కదా, రాళ్ళు వేసారు, వెంటపడ్డారు అన్నటువంటిది కూడా. అంటే దాన్ని ఘర్షణ అనలేదు కదా, జోగి రమేష్ దాడనినే అన్నాం కదా. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి అన్నాం కదా. ఆ టైంలో తెలుగుదేశం వాళ్ళు కూడా ప్రతిఘటించారు కదా. దాన్ని ఘర్షణ అంటామా? దాడని అన్నాం కదా. ఇప్పుడు నిన్న మిథున్ రెడ్డి రెడ్డప్ప ఇంటికి వెళ్ళారు. అక్కడ మీటింగ్ పెట్టుకుని మరి కాసేపట్లో అక్కడ ఇంతకుముందు మొన్న కూల్చినటువంటి ఏదైతే దాన్ని ఏమంటారు ఇండోర్ స్టేడియం ఉందో దాన్ని చూడటానికి వెళ్ళబోతున్నారు. పార్టీ నాయకులతో మీటింగ్ పెట్టుకున్నారు. దెన్ అక్కడికి ఒక్కసారిగా వచ్చేసి దాడి చేశారు. బయటికి రారా చూసుకుందాం అన్నారు. పోలీసులు అక్కడ ప్రేక్షక పాత్ర పోషించారు. అప్పుడు తెలుగుదేశం మీద దాడులు చేస్తుంటే ప్రేక్షక పాత్ర పోషించారు వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలీసులు అన్నారు. కాదు, నేను అప్పుడు చెప్పా, ఎప్పుడూ చెప్తున్నా, పోలీసుల్ని వాళ్ళ పనాళ్ళని చేయనీయట్ల ప్రభుత్వాలు, అధికారంలో ఉన్నటువంటి పార్టీలు. ఇవాళ ఏం జరిగింది? పోలీసుల కళ్ళెదుటే దాడి జరిగింది. రాళ్ళు వేశారు, వాహనాలు తగలబెట్టారు. అంతా అయ్యాక వార్త ఏంటయ్యా అంటే ఘర్షణ అంట, తెలుగుదేశం పార్టీ వైకాపాల మధ్యన ఘర్షణ అట. ఇది వార్తలు. మనం వాస్తవ ప్రపంచంలో ఉందామా లేకపోతే వదంతుల ప్రపంచంలో ఉందామా అంటే, జరిగే ఘర్షణలకి మనకి జరిగితే ఒక రూట్లో మాట్లాడాలా, ఎదుటోళ్ళకి జరిగితే ఒక రూట్లో మాట్లాడాలి. ఎవరు చేసిన తప్పుని తప్పు అని పత్రికలు రాయినంత వరకు, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కోణాల్లో మీడియా ఉన్నంత వరకు కూడా జనాలు ఈ అశాంతి, అభద్రత అన్నటువంటి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలియని పరిస్థితిలో ఉండిపోతారు.